హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని, ఈ విషయాన్ని ఇటీవలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆయన పర్యటించారు. నియోజకవర్గ బాధ్యులు ఒడితల ప్రణవ్తో కలిసి హుజూరాబాద్కు చేరుకోగా స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అంబేద్కర్ కూడలి వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యంగా ఈరోజు ఏదైతే నా స్వగ్రామం కంటే కూడా అనేక ప్రేమ ఆప్యాయంతో ఏదైతే సొంత కుటుంబ సభ్యుల లెక్క ఆదరించి నాకు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఘన స్వాగతం పలికిన మా సోదరుడు హుజూరాబాద్ కాంగ్రెస్ ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి వర్తల ప్రణవ్ గారికి, దానితో పాటు నా హుజూరాబాద్ స్థానిక ఎంపీటీసీలకి, అదేవిధంగా జెడ్పీటీసీలకి, కౌన్సిలర్లకి, వార్డు మెంబర్లకి, హుజూరాబాద్ పట్టణ కాంగ్రెస్, జమ్మికుంట, అదేవిధంగా ఇల్లందకుంట, వీనవంక, కమలాపూర్ నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, ఎంతో ప్రేమతోటి ఆదరించిన నా హుజూరాబాద్ యువ సోదరులకి, యువ సైనికులకి, ఈరోజు ఏ కాంగ్రెస్ పార్టీ నాకు ఎమ్మెల్సీ పదవి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు నాకు కట్టబెట్టిందంటే ఏదైతే నికార్సుగా స్వార్థం లేకుండా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యలపైన చేస్తున్న పోరాట తీరును చూసి ఏదైతే భారతదేశంలో అత్యధికంగా చిన్న వయసులో నాకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించడం జరిగింది. మా సోదరుడు కోరిన విధంగా అనేక సందర్భాల్లో మా మీడియా మిత్రులు కూడా చెప్పడం జరిగింది. అన్న